అక్కడికి వెళ్ళినాము, వేరే దగ్గరికి వెళ్ళినాము. అక్కడ మాకు మంచిగా అనిపించాక మళ్ళా పవనకు ఫోన్ చేసి పవన యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నాము. చూసి పవనకు ఫోన్ చేసి వచ్చినాం కళ్యాణి డైరీ ఫామ్. ఏమి లేదు కదా ఇక్కడ మాకు ఫుడ్ కానీ దేని రూమ్ కానీ దేనికి ఇబ్బంది లేదు. పవనన్న వాళ్ళు కానీ మన రోషన్ భయ్య కానీ మంచిగా రిస్క్ తీసుకోకుండా చూపిస్తున్నారు. ఒకవేళ ఏది ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు. గేదెలకు కానీ ఫుడ్ కానీ దానా విషయంలో కానీ గేదెలకు మాత్రం బాగా చూసుకుంటున్నారు. ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్ మీరు? మేము నిజామాబాద్ నుంచి వచ్చాం. నిజామాబాద్ వచ్చారు. ఎక్స్పీరియన్స్ చెప్పండి, అంటే ఎన్ని రోజులు అవుతుంది, అసలు మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి? మేము వచ్చి నాకు 10 గేదెలు ఉన్నాయి. మేము వచ్చి ఇప్పుడు 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. మేము అక్కడికి వెళ్ళినాము, వేరే దగ్గరికి వెళ్ళినాము. అక్కడ మాకు మంచిగా అనిపించాక మళ్ళా పవనకు ఫోన్ చేసి పవన యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నాము. చూసి పవనకు ఫోన్ చేసి వచ్చినాం కళ్యాణి డైరీ ఫామ్. సార్ ఈ ఫీల్డ్ అంటే మీరు డాక్టర్ అంటే ల్యాబొరేటరీ కదా, ఎలా వచ్చారు? మా ఫాదర్ ద్వారా, మా ఫాదర్ ఇదే రన్ చేస్తుండే. ఫాదర్ ద్వారా నేను వచ్చిన అన్నట్టు. మీరు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వమ్మ యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్. అన్నకి మంచి సైజు గేదెలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మొత్తం మీరెన్ని తీసుకున్నారు ఈ 12 గేదెల్లో? ఈ 12 గేదెల్లో నా 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఓకే, మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా? ఇక్కడ మాకు ఫుడ్ కానీ దేని రూమ్ కానీ దేనికి ఇబ్బంది లేదు. పవనన్న వాళ్ళు కానీ మన రోషన్ భయ్య కానీ మంచిగా రిస్క్ తీసుకోకుండా చూపిస్తున్నారు. ఒకవేళ ఏది ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు. గేదెలకు కానీ ఫుడ్ కానీ దానా విషయంలో కానీ గేదెలకు మాత్రం బాగా చూసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి రిసీవింగ్ కానీ చాలా బాగుంది. ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ నచ్చకున్నా కానీ మళ్ళీ 3-4 టైమ్స్ వెళ్ళి చూపిస్తున్నారు కూడా. బాగానే ఉంది కళ్యాణి డైరీ ఫామ్ వాళ్ళు కానీ. బాగానే ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, మీ గేదెలు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి ఇవైతే కరీంనగర్ నిజామాబాద్ అయితే వెళ్తుండే. మనకి కరీంనగర్ అన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారండి. చూసుకోవచ్చు సైజులు కూడా ఎలా ఉన్నాయో, ఫుల్ హెవీ సైజు గేదెలు ఈ గేదెలన్నీ. జై హింద్.